12వ అధ్యాయము మనకు 28 వచనాలు రాయబడ్డాయి. మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసిస్తున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కనులు కలిగియు చూడక ఉన్నారు, విను చెవులు కలిగియు వినక ఉన్నారు. ఈ వచనం చూడండి. తిరుగుబాటు చేయువారు ఏమిటి? తిరుగుబాటు చేయటం అంటే చూచేవారై ఉండి చూడటం లేదు, వినగలిగిన వారై ఉండి వినటం లేదు. ఇదే తిరుగుబాటు. దేవుడు వారిని జ్ఞానం కలిగిన వారుగా చేశాడు, చూపు కలిగిన వారిగా, వినికిడి కలిగిన వారిగా, అనగా ఆధ్యాత్మికంగా గ్రహించగలిగే స్థితిలో ఉండేటట్టుగా వారిని చేస్తే దేవుడు, వారు దేవుని మాట వినటం లేదు, దేవుని వైపే చూడటం లేదు, దేవుని క్రియలు వీక్షించటం లేదు. ఎంత విచారకరం. అందుకని పిలుస్తున్నాడు, నరపుత్రుడా, వారికి ప్రకటన చేయి, దేశాంతరము పో వారికి తగిన సామాగ్రి మూట పట్టుకొని పగటివేళ వారు చూస్తుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలాన్ని విడిచి వారు చూస్తుండగా మరి ఒక స్థలానికి పొమ్ము. వారు తిరుగుబాటు చేయవారు అయినను దీన్ని చూచి విచారించుదురేమో. దేశాంతరం పోవాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూస్తుండగా నీ సామాగ్రిని పగటియందు బయటికి తీసుకుని వచ్చి వారు చూస్తూ ఉండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవు అని వలె నీవు బయలుదేరాలి. అలా చూస్తుండగా గోడకు కన్నము వేసి నీ సామాను తీసుకుని దాని ద్వారా బయలుదేరు. వారు చూస్తూ ఉండగా రాత్రి యందు మూట భుజం మీద పెట్టుకుని నేల కనబడకుండా నీ ముఖం కప్పుకొని దానిని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించింది. ఎగ్జాంపుల్, సూచన, ఒక మోడల్, ఒక మాదిరిగా దేవుడు యెహెజ్కేలును నియమించాడు. ఇశ్రాయేలీయులు బబులోను చెరకు కొనిపోబడాలి, యూదా జనాంగం. కాబట్టి వాళ్ళకి అర్థం కావాల్సింది ఏమిటంటే, మోసుకుంటూ వెళ్ళు, నీ భుజాల మీద నీ సామాను పెట్టుకొని రంధ్రం, గోడకు రంధ్రం వేసి వాటిని కలెక్ట్ చేసుకొని భుజం మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండు. ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళిపో. అంటే స్థల మార్పిడి కలుగుతోంది, ప్రయాణం ముందుంది, వెళ్ళిపోవాల్సింది ఉంది, ఉన్న స్థలం విడవాల్సింది ఉంది అనే సమాచారం నువ్వు వాళ్లకు ప్రాక్టికల్ టీచింగ్ ఇవ్వటానికి, వారికి క్రియాపూర్వకంగా అర్థమయ్యేటట్టుగా చెప్పటం కొరకే నిన్ను సూచనగా నేను ఏర్పాటు చేసుకున్నాను. సోదరుడా, సోదరి, దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంది. యోధావారు దేవుని కార్యాలు తెలుసుకోవటానికి యెహెజ్కేలును ఒక మాదిరికరమైన పాత్రగా వినియోగించుకుంటున్నాడు. స్థల మార్పిడి చేసి మోడల్గా చేసి చూపించమంటున్నాడు. ఇలా మీరు చెదిరిపోతారు, మీరు బబులోనుకు పరదేశంకి వెళతారు కనుక మూట కట్టుకొని పొమ్మంటున్నాడు. మూట కట్టుకుని వెళ్ళటం దీర్ఘకాల బసను జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడు మూట కట్టుకుని వెళతాం? దీర్ఘకాల బస ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనమే మూట కట్టుకుని వెళ్తాం, సామాను మూట కట్టుకొని పోతాం. కనుక ఒక దీర్ఘకాల వ్యవధి ప్రయాణం ఉంది, దూర ప్రాంతంలో ఉండిపోవలసింది కొంతకాలం మీకుంది అనేది వాళ్ళకి అర్థం కావటానికి నిన్ను నేను సూచనగా పెట్టాను. నువ్వు వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఈ క్రియ చేసి చూపించు అని అన్నాడు. నాకు ఆజ్ఞాపించినట్టు నేను చేశాను. ఎట్లనగా నేను దేశాంతరము పువ్వువాడనైనట్టుగా పగటి యందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేత్తో గోడకు కన్నం వేసి వారు చూస్తుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకుంటుంది. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు చేయనిదేమని తిరుగుబాటు చేయి ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు కనుక నీవు వారితో ఇట్లనము. ప్రభువుగా యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, ఈ దేవోక్తి భావం యెరూషలేములో ఉన్న ప్రధానికిని దానిలో ఉన్న ఇశ్రాయేలీయులందరికీ చెందుతుంది. కాబట్టి వారికి ఈ మాట చెప్పు, నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించింది వారికి కలుగుతుంది. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులైపోతారు. మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రి యందు సామాగ్రిని భుజం మీద పెట్టుకుని తానే మోసుకుని పోవుటకై తన సామాగ్రిని బయటకు తెచ్చుకొనవలెనని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతడు పట్టుకొనుటకై నేను నా వల ఎగ్గి చిక్కించుకుని కల్దీయుల దేశమైన బబులోనుకు అతన్ని తెప్పిస్తాను. అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయకులై వచ్చిన వారందరికీ అతని దండువారందరికీ నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తుదీసి వారిని తరిమెదను. నేను వారిని అన్యజనుల్లో పడగొట్టి చెదరగొట్టి ఆ దేశాల్లో నేను వెళ్ళగొట్టిన తర్వాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు.
ఎప్పుడైతే యూదులు తమ దేశాన్ని, తమ స్వస్థలాన్ని విడిచి తరమబడి వేరే ప్రాంతాలకు కొనిపోబడతారో ఆ స్థలాలకు వాళ్ళు వెళ్ళినాక అర్థమవుతుందట, ఓహో దేవుడు మాకు ఇర్మియా ద్వారా చెప్పినవి, యెహెజ్కేలు ద్వారా చెప్పినటువంటి ప్రవచనాలు బట్టి దేవుడే మాకు ఈ కార్యం విధించాడని వాళ్ళు అర్థం చేసుకుని ఆయనే యెహోవా అని తెలుసుకుంటారు. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకునేటట్లు తాము చేరిన అన్యజనుల్లో తమ హేయ కృత్యములన్నింటినీ వారు వివరించి తెలియచెప్పుటకై ఖడ్గము చేత కోలకుండాను, క్షేమమునకు చావకుండాను, తెగులు తగలకుండాను నేను కొందరిని వారిలో నుండి తప్పిస్తాను. శేషాన్ని మిగల్చడం లేదని యెహెజ్కేలు ఏడ్చాడు. కానీ ఇక్కడ మీరు చూడండి, దేవుడే చెబుతున్నాడు, నేను శేషాన్ని మిగులుస్తున్నాను అన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన వాడు, నెరవేర్చేటువంటి దేవుడు. దేవుడు భక్తులకు ఇచ్చిన వాగ్దానం శేషాన్ని మిగల్చటం, వారి సంతానం కంటిన్యూ అవటం అంటే శేషాన్ని మిగల్చటం. కనుక దేవుడు తన యొక్క మాటను తాను నెరవేర్చుకుంటాడు. యెహెజ్కేలు అర్థం చేసుకున్నా లేకపోయినా, ఇర్మియా అర్థం చేసుకున్నా లేకపోయినా, తన కార్యాల్లో తాను నీతిమంతుడిగానే దేవుడు కనిపిస్తాడు. 17వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వణుకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములో జనులకు ఇలాగు ప్రకటించు. యెరూషలేము నివాసులను గూర్చి, ఇశ్రాయేలు దేశాన్ని గూర్చి ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమిటనగా, దానిలో ఉన్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారాన్ని బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారం తింటారు, భయభ్రాంతితో నీళ్లు తాగుతారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటూ పట్టణములో నిర్జనములుగా ఉంటారు. కాపురపు పట్టణాలు నిర్జనంగా ఉంటాయి. దేశం పాడైపోతుంది. ఈ వచనాలను మీరు గమనించారా? చింత కలిగి నీరు త్రాగుట, వణుకుతో భోజనము తినుట, ఈ 2 యాక్షన్స్ యెహెజ్కేలును దేవుడు చేయమన్నాడు. ఎందుకంటే అలా జరుగుతుంది. కుటుంబంలో పెద్ద, సమాజంలో పెద్ద ఇలా వణుకుతూ భోంచేస్తాడు, ఇలా వణుకుతూ నీరు త్రాగుతాడు. 19వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఎందుకు యెరూషలేము పాడైంది అనే దానికి జవాబు ఉంది. ఏమిటంటే బలాత్కారమును బట్టి పట్టణం పాడైపోయిందట. బలాత్కారమును బట్టి పట్టణాన్ని దేవుడు పాడు చేశాడు. చాలామంది తమ జీవితాల్లో ఇష్టానుకూలంగా ప్రవర్తిస్తూ మమ్మలను ఎవరు ఏమి చేయలేరు అనే భావనలోనికి వెళ్తున్నారు. వారు చేస్తున్న ప్రతి క్రియకు ప్రతిఫలం వారి జీవితాల్లో ఖచ్చితంగా నెరవేరుతోంది. దేవుడు ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయుల చరిత్ర అదే మనకు జ్ఞాపకం చేస్తోంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోతున్నాయి, ప్రతి దర్శనం నిరర్ధకమవుతోంది అని ఇశ్రాయేలీయుల దేశంలో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి? చూడండి, ఇశ్రాయేలీయుల దేశంలో సామెతట, దినములు జరిగిపోతున్నాయి, దర్శనాలు నిరర్ధకమవుతున్నాయి. దేవుడిచ్చిన దర్శనం నిరర్ధకం ఎందుకు అవుతుంది? దేవుడు ఉద్దేశించినది ఎన్నడూ నిష్ఫలం కానేరదు కదా. కానీ వీళ్ళు అనుకుంటున్నారు దర్శనాలు నిరర్ధకం అయిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. ఇది ఒక సామెతగా, వాడుకగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. దేవుని గుణలక్షణాలు ఆనాటి ప్రజలకు, యోధా జనాంగానికి సరిగా అర్థం కాలేదు. ఆయన దీర్ఘశాంతం వారికి చేతగానితనంగా అనిపించింది. చూడండి, కావున నీవు వారికి ఈ మాట తెలియచెప్పు, యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, ఇహ మీదట ఇశ్రాయేలీయుల్లో ఎవరు ఈ సామెత పలుకకుండా నేను దాన్ని నిరర్ధకం చేస్తాను కనుక నీ వారి తిట్లను, దినాలు వచ్చు ఉన్నాయి, ప్రతి దర్శనం నెరవేరుతుంది, వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాంట మాటనైనను ఇశ్రాయేలులో ఇకను ఉండవు. యెహోవానైన నేను మాట ఇస్తున్నాను, నేనిచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయవారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తాను. ఇదే ప్రభువుగా యెహోవా వాక్కు. దేవుని కనికరాన్ని, కృపను అపార్థం చేసుకుని, ఆయన దీర్ఘశాంతాన్ని అపార్థం చేసుకుని, దినాలు జరుగుతున్నాయి, దర్శనాలు ఏమి నెరవేరటం లేదు, ఏమీ పర్వాలేదు అనుకుంటున్న వాళ్ళకు దేవుడు చెబుతున్నాడు, మీ దినాలలోనే నా దర్శనాలను నేను నెరవేరుస్తాను. నా దర్శనం నిరర్ధకం కాదని మీ దినాల్లో నేను చేసి చూపిస్తాను అన్నాడు. చాలామంది ప్రభువు రాకడను గురించి కూడా ఆ విధంగానే అనుకుంటున్నారు. ప్రభు అయితే ముందే చెప్పారు, మీరు అనుకొనని సమయంలో
ప్రభు వస్తారని. కనుక చాలామంది ఇవాళ స్తబ్దుగా ఉన్నారు. ప్రభు యొక్క రాకడను గురించిన ఆలోచన చాలామందిలో కొరతగా కనిపిస్తుంది. తరువాత వచ్చిన మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, నరపుత్రుడా, నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనం నెరవేరుటకు బహుదినాలు జరగవలని, బహుకాలము గడిచిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచిస్తున్నాడని ఇశ్రాయేలీయులకు చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి నీవు వారి తిట్లను, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఇతడు ఎప్పుడో కాలంలో జరిగే వాటిని ప్రవచిస్తున్నాడు, మనకు సంబంధం లేదులే, మన కాలంలో ఏం కాదులే అనే భావనలో ఇశ్రాయేలీయులు ఉన్నారట. వాళ్ళతో చెప్పమన్నాడు దేవుడు, వారి కాలంలో జరుగుతుంది, నేను మాట ఇచ్చాను, తప్పక ఆలస్యం కాకుండా జరుగుద్ది, ఇది దేవుని వాక్కుగా తెలుసుకోండి అన్నాడు. వాళ్ళు తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. వారు ఇష్టపడలేదు, తెలుసుకుంటానికి కూడా ఇష్టపడలేదు.